Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో we are going to discuss about the important MCQs related to the topic or subject community health nursing 2 which are given in the నోటిఫికేషన్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చారో ఆ టాపిక్స్ని కవర్ చేయబోతున్నాను. బట్ ఇట్ ఈస్ విల్ బి లిటిల్ బిట్ బోరింగ్, ఎందుకంటే ఇయర్స్ దాని ఎయిమ్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి. బట్ స్టే ట్యూన్, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఇది కూడా కవర్ చేయాలి. సో బిఫోర్ స్టార్టింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ విల్ మోటివేట్ మీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఓకే, సో షall we start the video? Let's get started. The first question, what is the full form of NRHM? NRHM the full form ఏంటి అని అడుగుతున్నారు. So it's a direct question. So the options they have given: National Rural Health Mission, National Region Health Mission, National Reserve Health Mission, National Residential Health Mission. Did you guess the answer? It's an option A, National Rural Health Mission, and it was started in the year 2005. అయితే దీని ఏం ఏంటిది? టు ఇంప్రూవ్ ద హెల్త్ కేర్ డెలివరీ ఇన్ రూరల్ ఏరియాస్. అది కూడా వల్నరబుల్ పాపులేషన్ కోసం. వల్నరబుల్ పాపులేషన్ ఎవరు? ఉమెన్, చిల్డ్రన్, ఎల్డర్లీ పీపుల్. ఓకేనా? ఎవరికైతే రిస్క్ ఎక్కువగా ఉంటుందో ఇల్నెస్ అవ్వడానికి. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇయర్ వాజ్ ద నేషనల్ హెల్త్ పాలసీ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ ఇండియా? అంటే నేషనల్ హెల్త్ పాలసీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఇన్ ఇండియాలో అని అడుగుతున్నారు. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 1948, 1977, 1983, 1991. Did you guess the answer? It's an option C, 1983. And national health policy aim ఏంటిది? యూనివర్సల్ health coverage for the population with equitable, affordable, quality health services for all citizens. The next question, what is the primary aim of the Ayushman Bharat scheme? Ayushman Bharat scheme the aim ఏంటిది అని అడిగారు. So the options they have given: providing free education, free housing for the poor, universal health coverage, food security for all. Did you guess the answer? It's an option C, యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఓకేనా? ఇది 2018లో స్టార్ట్ అయ్యింది. ఇట్ విల్ ఫోకసెస్ ఆన్ ద టూ థింగ్స్, అంటే టూ మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఒకటేమో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఈ సెంటర్స్లో దే విల్ ప్రొవైడ్ ప్రమోటివ్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. ఓకే, హెల్త్ సర్వీసెస్ ఫర్ ద పీపుల్. ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉన్నారో వాళ్ళు. వల్నరబుల్ అంటే ఉమెన్, చైల్డ్, ఎల్డర్లీ పీపుల్ అట్లా. దెన్ ఇంకొకటేమో పిఎంజేఏవై అంటే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్. ఇది ఒకటి. ఇదేంటిదనంటే ఇది ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ అనమాట. సో ఇది ఈ స్కీమ్లో ఏంటిదంటే సెకండరీ అండ్ టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్ పాలసీ ఫార్ములేషన్ ఇన్ ఇండియా? అంటే కింద ఇచ్చిన ఏ బాడీ అంటే ఏ అసోసియేషన్ హెల్త్ పాలసీస్ చేయడానికి రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. Did you guess the answer? The answer is B, Ministry of Health and Family Welfare. Okay, and it is started in the year 1947. ఓకే, అదే హెల్త్ పాలసీస్ అన్ని ఫామ్ చేస్తుంది ఇండియాలో. దెన్ వాట్ అబౌట్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్? ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1928లోనే. ఇది డాక్టర్స్ వెల్బీయింగ్ గురించి, వాళ్ళ హెల్త్ గురించి, మెడికల్ నాలెడ్జ్ గురించి రిలేటెడ్ అనమాట. దట్స్ ద ఎయిమ్ ఆఫ్ ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్. దెన్ వాట్ ఈస్ అబౌట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్? ఇది యూఎస్లో స్టార్ట్ అయింది ఇన్ ద ఇయర్ 1888. ఓకేనా? సో దీంటిది ఏంటంటే ఇట్ విల్ సపోర్ట్ ద మెడికల్ రీసెర్చ్. ఏమేంటి? మెడికల్ రీసెర్చ్ అనమాట. అండ్ ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. ఓకే, బై అండర్స్టాండింగ్ ద కాజెస్, ట్రీట్మెంట్, దెన్ ప్రివెంటబుల్ మెజర్స్ ఫర్ ద డిజీజెస్. దెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది 1948లో స్టార్ట్ అయ్యింది. దీని ఏం హెల్త్ ఫర్ ఆల్ పీపుల్ అనమాట. అండ్ ఇట్ విల్ సెట్స్ ద హెల్త్ స్టాండర్డ్స్ గ్లోబలీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనేది 1887లో స్టార్ట్ అయింది. మిస్టేక్లీ ఐ హ్యావ్ టోల్డ్ దట్ 1888.
The next question, what is the role of ASHA workers in the Indian health system? Indian health systemలో మనది ఆశా వర్కర్స్ది ఏంటి రోల్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, గ్రాస్ రూట్స్ హెల్త్ ఎడ్యుకేటర్ అండ్ ఫెసిలిటేటర్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్, pharmaceutical sales. Direct question. Did you guess the answer? It's an option B, grassroots health educator and facilitators. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఏరియాస్లో అంటే గ్రౌండ్ వర్క్లో వర్క్ చేస్తారు. ఓకేనా, దే ఆర్ ఎడ్యుకేటర్స్ టు దిస్ వన్ వల్నరబుల్ గ్రూప్ ఇన్ ద ఏరియా ఆర్ ఏ కమ్యూనిటీ. ఓకే, ఆశా ఫుల్ ఫామ్ ఏంటిది? అక్రిడేటర్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. The next question, the Indian health system is based on a 3-tier system. Which of the following is the primary level? ఇండియన్ హెల్త్ సిస్టము 3-tier సిస్టమ్ మీద బేస్ అయ్యి ఉంది. దాంట్లో ప్రైమరీ లెవెల్ ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, సబ్ సెంటర్. యాక్చువల్లీ ఆప్షన్స్ అనేవి కొంచెం సింపుల్గా ఇచ్చారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇక్కడ ఒకటి కాదు, 2 ఆప్షన్స్ ఆర్ దేర్ విచ్ విల్ కమ్ అండర్ ప్రైమరీ లెవెల్. డిడ్ యూ గెస్డ్ ఇట్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ సి అండ్ డి, ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ సబ్ సెంటర్. ఓకేనా, హెల్త్ టైర్ సిస్టమ్ అంటే ఏంటిది అంటే ఇది ఒక సిస్టమ్ వైజ్ అనమాట. టు ప్రొవైడ్ అంటే హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి అందరికీ అందుబాటులో ఉండాలి, సింపుల్గా ఉండాలి అన్నట్టుగా ఇది 3-tier సిస్టంలో వచ్చిందనమాట. సో త్రీ లెవెల్స్ విల్ బి దేర్, ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్, టెరిషరీ లెవెల్. ప్రైమరీ లెవెల్లో ఏమేమి వస్తాయి? ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది, సబ్ సెంటర్ వస్తుంది. దీంట్లో మోస్ట్లీ మనం ఫోకస్ చేసేది ప్రివెంటివ్ మెజర్స్, ప్రివెంటివ్ కేర్ అండ్ ద ఎంసీహెచ్ సర్వీసెస్ అనమాట. ప్రివెంటివ్ కేర్స్ అంటే లైక్ వ్యాక్సినేషన్ కానీ ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్ దా రిలేటెడ్ థింగ్స్ వస్తాయి. దెన్ ప్రోగ్రామ్స్ అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ అవి. ఎంసీహెచ్ సర్వీసెస్ అంటే లైక్ చెకప్స్. ఓకేనా, లైక్ ఏమంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ది 0 to 9 months వరకు చెకప్స్ వస్తాయి. నార్మల్ డెలివరీస్ కండక్ట్ చేయగలుగుతాం. దెన్ 0 to 5 years వ్యాక్సిన్స్, అవన్నీ చైల్డ్ కేర్ సర్వీసెస్ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండ్ సబ్ సెంటర్లో ప్రొవైడ్ చేస్తారు. దెన్ సెకండరీ లెవెల్ ఏంటిది? సెకండరీ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇవి 2 వస్తాయి. ఇక్కడ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. స్పెషలైజ్డ్ కన్సల్టెంట్స్ కూడా ఉంటారు, స్పెషలిస్ట్ కన్సల్టెంట్స్. మళ్ళీ బేసిక్ సర్జరీస్ చేస్తాము, ఇన్పేషెంట్ కేర్ కూడా ఉంటుందన్నమాట. బేసిక్ సర్జరీస్ అంటే ఇప్పుడు సిహెచ్సిలో చూస్తే ట్యూబెక్టమీ కేసెస్ ఉంటుంది, దాని ఏమంటారు డిహైడ్రేషన్, అలాంటి చిన్న చిన్న కేసెస్ ఇన్పేషెంట్ సర్వీసెస్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. టెరిషరీ లెవెల్స్లో స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి, లైక్ ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ సర్జరీస్, ఇవన్నీ టెరిషరీ లెవెల్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ ద 3-tier సిస్టమ్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ICDS అంటే ఏంటిదని అడిగారు. ఇది మెయిన్లీ దేని మీద ఫోకస్ చేస్తుంది? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అడల్ట్ ఇమ్యూనైజేషన్, చైల్డ్ న్యూట్రిషన్, ఇమ్యూనైజేషన్ అండ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, మెటర్నల్ హెల్త్ కేర్, ఎల్డర్లీ కేర్. డైరెక్ట్ క్వశ్చన్, చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అని అడిగారు. సో డిడ్ యూ గెస్ ద ఆప్షన్? ఇట్స్ అన్ ఆప్షన్ B, child nutrition, immunization and preschool education, and it is started in the year 1975. The next question, which health program in India focuses on the prevention of maternal mortality? Maternal mortality అంటే ఆపడానికి ప్రివెంటివ్ మెజర్స్ ఏ హెల్త్ ప్రోగ్రామ్ తీసుకుంది, ఏ హెల్త్ ప్రోగ్రామ్ ఫోకస్ చేస్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ జనని సురక్ష యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, మిడ్ డే మీల్ స్కీమ్, సర్వ శిక్ష అభియాన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, జనని సురక్ష యోజన. ఇది 2005లో స్టార్ట్ అయ్యింది. దీని మోటో ఆర్ ఎయిమ్ ఏంటిదనంటే టు ప్రివెంట్ మెటర్నల్ అండ్ న్యూనేటల్ మొటాలిటీస్ అనమాట. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఇది 2008లో స్టార్ట్ అయింది. ఈ స్కీమ్ ఏంటిదనంటే ఎయిమ్ స్కీమ్ అనమాట. ఏమేంటిదంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వడం లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి, లైక్ 30,000 పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఫర్ సెకండరీ అండ్ ద టెరిషరీ ట్రీట్మెంట్ కోసం. దెన్ మిడ్ డే మీల్ స్కీమ్ ఏంటిది? ఇది ఆల్రెడీ మనం
వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1995లో. ఇదేంటిదంటే ఫీడింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది మెయిన్ మోటో ఏంటిదంటే న్యూట్రిషనల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేయాలి ఎవరిలో, స్కూల్ ఏజ్ చిల్డ్రన్లో. అందుకే ఈ స్కీము గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ స్కీమ్ అప్లికేబుల్ ఉందన్నమాట అక్రాస్ ఇండియా. దెన్ సర్వ శిక్ష అభియాన్ అంటే ఏంటిది, ఇది 2001లో స్టార్ట్ అయ్యింది. దీని ఏంటిదంటే యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట, ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఎవరికి, చిల్డ్రన్ విత్ ద ఏజ్ 6 to 14 years వాళ్ళకి. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద స్కీమ్స్. The next question, what is the main objective of the National Family Health Survey? National Family Health Survey main objective ఏంటిది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే గివెన్ టు స్టడీ ఎకనామిక్ స్టేటస్, టు కలెక్ట్ డేటా ఆన్ ఫర్టిలిటీ, mortality and health, టు మానిటర్ ఎడ్యుకేషన్ లెవెల్స్, టు సర్వే అగ్రికల్చర్ ప్రొడక్షన్. దేనికోసం సర్వే చేస్తుండే NFHS? Did you guess the answer? It's an option B, to collect data on fertility, mortality and health. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏంటిదంటే అదొక లార్జ్ స్కేల్ మల్టీ రౌండ్ సర్వే అనమాట. కంటిన్యూ సర్వే కాదు, మల్టీ రౌండ్స్ అనమాట, డిపెండ్స్ అపాన్ ద థింగ్స్. అయితే దీని మెయిన్ మోటో ఏంటిదంటే టు ఎవాల్యుయేట్, అంటే ప్లానింగ్స్ అండ్ ప్లాన్ చేసి టు ఎవాల్యుయేట్ ద హెల్త్ ఇంటర్వెన్షన్స్. ఏవైతే హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇనిషియేటివ్ చేస్తుంటారు కదా, స్టార్ట్ చేసినాయి, అవి సరిగ్గా వర్క్ చేస్తున్నాయా లేవా, దాంట్లో ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేయాలా, ప్లానింగ్స్ ఏమైనా యాడ్ చేయాలా, ఎవాల్యుయేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారనమాట అట్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్లో. సో ఇందులో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వీ హ్యావ్ నోన్ దిస్ థింగ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్నెస్ గురించి తెలుసుకుంటుంటారు. అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1992 and 93 అండ్ ఇట్ వాస్ ఎండెడ్ 2019-20లో ఎండ్ అయిపోయింది. టోటల్ ఈ ఇయర్లో 5 rounds చేశారనమాట ఇది. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ హెల్త్ సిస్టమ్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద ప్రివలెన్స్ ఆఫ్ నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్? అంటే ఏ హెల్త్ సిస్టము ఏంటిది నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ని ప్రివెంట్ చేసేది అని అడిగారు. సో ప్రోగ్రామ్. So here the option they have given, National Program for Prevention and Control of Cancer, Diabetes, Cardiovascular Disease and Stroke, and B, Swachh Bharat Mission, C, National AIDS Control Program, D, National Immunization Program. Direct question. Did you guess the answer? It's an option A, NPCDCS. Okay, no? So the main motto ఏంటిదంటే to prevalence of reduce the non-communicable diseases, these all. Okay, and Swachh and it was started in the year 2010. Okay, then Swachh Bharat Mission ఏంటిది, it started in the year 2014 October 2nd. అండ్ దీనిది ఏంటిది మెయిన్ మోటో అని అంటే హైజీనిక్. ఓకే, ఇంప్రూవ్ ద శానిటేషన్, హైజీనిక్ అండ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో వేస్ట్ మేనేజ్మెంట్ని ఎలా అంటే డిస్కార్డ్ చేయాలో దట్ ఆల్ విల్ బీ ఎయిమ్ అనమాట దీంట్లో స్వచ్ఛ భారత్ మిషన్లో. అండ్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏంటి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ ఈస్ టు అవాయిడ్ to prevent the HIV or AIDS. Okay, it was started in the year 1992 and the main aim is conducting the awareness and campaign programs to how to prevent the HIV and AIDS. The National Immunization Program, it's an old program and it started in the year 1985 and the main aim is free immunization to the infants and the children to prevent or reduce the morbidity and mortality of a deadly disease. Next question, what is the main focus of the primary healthcare approach in India? So primary healthcare the main focus aim ఏంటిదని అడుగుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్. సో ఇట్స్ an option they have given, specialized treatment, preventive, promotive and curative services at the community level, urban healthcare services, emergency medical services. Did you guess the answer? It's an option B, preventive, promotive and curative services at the community level. Specialized treatment and emergency medical services ఇవన్నీ టెరిషరీ లెవెల్లో ఇస్తారు. అర్బన్ హెల్త్ కేర్ సర్వీసెస్ కూడా టెరిషరీ లెవెల్. ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏమో రూరల్ హెల్త్ కేర్ సర్వీసెస్ కిందకి వస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెకండరీ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరీ ఇన్ ఇండియా? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సెకండరీ లెవెల్ హెల్త్ కేర్
ఏది వస్తుంది కింద ఇచ్చిన వాటిలో అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సబ్ సెంటర్, ప్రైమరీ హెల్త్ కేర్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, టెరిషరీ హాస్పిటల్స్. Did you guess the answer? It's an option C, district hospitals. Okay, district hospitals and community health centers will come under the secondary level. Sub-center primary health care will come under the primary level. Tertiary hospital will come under the tertiary level. The next question, which program is focused on improving maternal and child health services in India? అంటే ఏ ప్రోగ్రాము మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, రిప్రొడక్టివ్ మెటర్నల్ న్యూబార్న్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హెల్త్, ఆయుష్మాన్ భారత్. Did you guess the answer? It's an option C, reproductive maternal newborn child and adolescent health, that is RMNCH plus A. Okay, it was started in the year 2013 and it is part of NHM anamata, National Health Mission. Okay, already we have discussed the about 3 programs. Universal immunization program anna, national immunization program anna okate. The next question, which health planning body in India was responsible for drafting the 5-year plans? అంటే ఏ స్కీమ్ ఆర్ ఏ ప్లానింగ్ బాడీ 5-year ప్లాన్స్ది రెస్పాన్సిబుల్ అని అడుగుతుంది. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ప్లానింగ్ కమిషన్, నేషనల్ హెల్త్ కమిషన్, నీతి ఆయోగ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? 5-year ప్లానింగ్. ఇట్స్ అన్ ఆప్షన్ బి, ప్లానింగ్ కమిషన్ అనమాట. ప్లానింగ్ కమిషన్ విల్ బి రెస్పాన్స్. అప్పుడు ఎవ్రీ 5 yearsకి ఒక ప్లాన్ అనేది ఉండేది కదా, ఒక టాపిక్ మీద తీసుకొని 5 years దాని మీదనే వర్కౌట్ చేస్తుండే. కానీ ఇప్పుడు అది రీప్లేస్డ్ విత్ ద నీతి ఆయోగ్. ఓకేనా, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ రీప్లేస్ అయింది. దట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద 2015 అనమాట. సో పాలసీ మేకింగ్ అన్నీ ఇప్పుడు అది చేస్తుంది. ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు ఎవ్రీ 5 years అట్లా లేదు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇస్ ద సేమ్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. నేషనల్ హెల్త్ కమిషన్ అనేది అఫీషియల్గా ఫంక్షనల్ బాడీ అయితే లేదు, బట్ ఇదేంటిదనంటే ఏవైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎక్కడివి? హెల్త్ కేర్ సిస్టంలోవి. ఓకేనా. దెన్ ప్లానింగ్ కమిషన్ లాస్ట్ 5-year ప్లాన్ ఎన్నోది? 12th 5-year ప్లాన్ అనమాట. దట్ ద ఇయర్ పీరియడ్ ఏంటిది? 2012 to 17. The next question, the health for all by 2080 was goal set by which global initiative? Already దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ద ఆప్షన్ ఏ is the World Bank, B United Nations Children's Fund, that is UNICEF, World Health Organization WHO and Red Cross. Did you guess the answer? It's about C, World Health Organization, WHO. వరల్డ్ బ్యాంక్ ఏంటిది? అది ఫైనాన్షియల్గా, టెక్నికల్గా అసిస్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్లో ఏం ఇంప్రూవ్ చేసుకోవడానికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హెల్త్, ఎడ్యుకేషన్. సో దాంట్లో హెల్ప్ చేస్తుంది మనీ ఇచ్చి. దెన్ దట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1944. అండ్ యూనిసెఫ్ ఏంటిది? ఇది 1946లో స్టార్ట్ అయింది. అండ్ ఇట్ విల్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. అంటే చిల్డ్రన్ దే ఆర్ రైట్ టు ఎడ్యుకేట్, రైట్ టు న్యూట్రిషన్. సో దాని గురించి ఫైట్ చేస్తుంది. రెడ్ క్రాస్ అది 1863లో స్టార్ట్ అయింది. మెయిన్లీ దీని ఫంక్షన్ ఏంటిది? డిజాస్టర్ రిలీఫ్, మళ్ళీ హెల్త్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ? డ్యూరింగ్ ఎమర్జెన్సీస్లో, కాన్ఫ్లిక్ట్ జోన్స్లో అక్కడ. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ థింగ్. The next question, which scheme was introduced to provide affordable health insurance to families below poverty line in India? Already దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, జనని శిశు సురక్ష కార్యక్రమ్, ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. Did you guess the answer? It's an option ఏ, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఓకేనా, 30,000 per year per family. ఓకే, అది ఆ స్కీమ్ అనమాట. అండ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అంటూ ఏమీ ఉండదు. అండ్ C1 జనని శిశు సురక్ష కార్యక్రమం ఇది 2011లో స్టార్ట్ అయింది. దీని ఏంటిదనంటే క్యాష్లెస్ హెల్త్ కేర్ సర్వీసెస్ టు ద ప్రెగ్నెంట్ అండ్ ద న్యూ బార్న్ బేబీ. ఎలాంటి కేర్ ఇస్తారు ఇందులో? ఫ్రీ డెలివరీ, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ మెడికేషన్స్. ఓకేనా, ఏం బర్డన్ లేకుండా
ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ ఫ్రీగా అవ్వడానికి. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఇది యూజువలీ పిఎంఎస్ఎంఏ అని అంటారు. ఇది 2016లో స్టార్ట్ అయ్యింది. దీని ఏమేంటిదంటే టు ప్రొవైడ్ ద క్వాలిటీ యాంటీనేటల్ కేర్ అనమాట. సో ఇందులో మెయిన్లీ చెకప్స్ కానీ డయాగ్నోస్టిక్ మెజర్మెంట్స్ అవన్నీ కేర్ తీసుకుంటారు. సో టు రూల్ అవుట్ ఎనీ కాంప్లికేషన్స్. The next question, what is the role of the central government health scheme, that is CGHS? So దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు ప్రొవైడ్ హెల్త్ కేర్ ఫర్ రూరల్ పాపులేషన్, టు ఆఫర్ హెల్త్ కేర్ టు ఎంప్లాయీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ their dependents, and to promote private health care services, or to focus on community health workers. Did you guess the answer? It's an option B, to offer healthcare to employees of the central government and their dependents, and it was started in the year 1954. The next question, what is the name of the flagship scheme introduced by the government of India to provide universal health protection? ఆల్రెడీ దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఆయుష్మాన్ భారత్, అందులోనే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, అండ్ రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమ్, జనని సురక్ష యోజన, నేషనల్ న్యూట్రిషన్ మిషన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఆయుష్మాన్ భారత్. ఓకేనా, పిఎంజేలోనే యూనివర్సల్ హెల్త్ ప్రొటెక్షన్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ వాట్ ఈజ్ అబౌట్ రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్ కార్యక్రమం అంటే ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2014, ఆర్కేఎస్కే అని అంటారు. దీని మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే టు మీట్ ద హెల్త్ నీడ్స్ ఆఫ్ ద అడోలసెంట్ అట్ ద ఏజ్ 10 to 19 years. సో మెయిన్లీ దేని మీద ఫోకస్ చేస్తారు, హెల్త్ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాంటివి. దెన్ జనని సురక్ష యోజన గురించి వి ఆల్రెడీ డిస్కస్డ్. నేషనల్ న్యూట్రిషన్ మిషన్, దట్ ఈస్ ఎన్ఎన్ఎం, ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2018. దీని మెయిన్ ఏం ఏంటిదంటే టు టెల్ అబౌట్ ద న్యూట్రిషనల్ అవేర్నెస్. ఓకేనా, దాని ఎవాల్యుయేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారు. అసలు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇందులో ఎన్ని విన్నారో మీరు జస్ట్ నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ చిన్న టాపిక్ అనుకున్నాను, ఇట్స్ బికమింగ్ ఎ వెరీ బిగ్, బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ద important topic. Okay, so just continue to watch. The next question, which of the following is not a part of the 3-tier healthcare system in India? Already దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. కింద ఇచ్చిన వాటిలో which is not belongs to 3-tier healthcare అని అడిగారు. సో the options they have given sub center, community health center, all India Institute of Medical Sciences, primary health care center. Did you guess the answer? It's an option C, All India Institute of Medical Sciences. It is the autonomous public medical college anamata, and it was started in the year 1956. The next question, what is the role of the National Health Mission in India? National Health Mission the aim ఏంటివని అడుగుతున్నారు. To build hospitals in urban areas, to provide secondary and tertiary health services, to strengthen public health systems and focus on improving access to healthcare services, to promote private healthcare institutions. Did you guess the answer? It's a direct question. It's an option C, to strengthen public health systems అంటే గవర్నమెంట్ వి అండ్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ ద హెల్త్ కేర్ సర్వీసెస్. ఓకే, మిగతా 3 ఆప్షన్స్ అయితే కావు. The next question, which organization is responsible for the implementation of the National Health Mission? ఏ ఆర్గనైజేషన్ నేషనల్ హెల్త్ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని అంటున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? హెల్త్కి సంబంధించింది. సో డైరెక్ట్ క్వశ్చన్, ఇట్స్ అన్ ఆప్షన్ సి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకేనా, అంటే health department will focus on the or implement the national health mission programs. The next question, what is the key focus of India's national urban health mission, NUHM? Okay na, then the main aim enti ani adugutunnaru. So here the options they have given rural health care services, providing health care to slum dwellers and urban people, urban poor, and building new medical colleges, providing health insurance for all. Urban లో అంటే రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్
అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది అని అన్నారు. ఇట్స్ అన్ ఆప్షన్ బి, ప్రొవైడింగ్ హెల్త్ కేర్ టు స్లమ్ డ్వెలర్స్ అండ్ ద అర్బన్ పూర్. అంటే స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు అర్బన్ ఏరియాస్లో పోర్ అంటే హూ విల్ కమ్ ఇన్ టు ద బిలో పవర్టీ లైన్, అలాంటి వాళ్ళకి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఏది? NUHM. ఓకే, అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద 2013. నేను ఇందాక అసలు అర్బన్ హెల్త్ మిషన్ ఉంటుందా లేదా అని అనుకున్నాను. నాకు కూడా ఇప్పుడే తెలిసింది నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ అని కూడా ఉంటుందని. నాకు నోట్స్ ప్రిపేర్ చేయడానికి 2 days పట్టింది. హాఫ్ పోర్షన్ నేను ఒకరోజు చూశాను, హాఫ్ ఒకరోజు చూశాను. అందుకే NUHM గురించి ఎక్కడ చదవలేదు. టుడే ఓన్లీ ఐ సీన్ దిస్ అండ్ రికార్డింగ్కి దీనికి 1 day పట్టింది. లైక్ దట్ ఐ హ్యావ్ మిస్డ్ దిస్ NUHM. The next question, who is primarily responsible for providing first level contact healthcare in rural areas of India? అంటే ఫస్ట్ లెవెల్ కాంటాక్ట్ ఎవరు ఉన్నారు రూరల్ ఏరియాస్లో? అంటే పేషెంట్స్ని అంటే హోమ్ టు హోమ్ ఎవరు కాంటాక్ట్ అవుతారు ఫస్ట్ అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: జనరల్ ప్రాక్టీషనర్స్, auxiliary nurse midwiferys, that is ANM, pediatricians, public health inspectors. Did you guess the answer? It's an option B, auxiliary nurse midwife. The next question, what is the full form of RNTCP, a major health program in India? So RNTCP full form ఏంటిదని అడిగారు. So here the options they have given: revised national tuberculosis control program, rural national tuberculosis care program, regional network for tuberculosis control program, या registered national training control program. Direct question it is. Did you guess the answer? It's an option A, revised national tuberculosis control program. It was started in the year 1997. ఇందులోనే డాట్ స్ట్రాటజీ తీసుకొని వచ్చింది. The next question, which scheme was launched to provide health services to pregnant women and children in rural areas of India? అంటే ఏది హెల్త్ సర్వీసెస్ ప్రెగ్నెంట్ ఉమెన్కి చిల్డ్రన్కి హెల్త్ సర్వీసెస్ అనమాట, లాక్టేటింగ్ పీరియడ్ నుంచి న్యూట్రిషన్ ఎవ్రీథింగ్, అది ఏ స్కీమ్ చూసుకుంటుందని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్, మిడ్ డే మీల్ స్కీమ్, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన. ఇందులో ఆల్రెడీ మనము 2 స్కీమ్స్ గురించి చూసేసాం, C and D. సో 1 and 2లో డైరెక్ట్ క్వశ్చన్. ఐ థింక్ యూ గెస్ ద ఆన్సర్. ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, PMMVY, ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన. ఓకే, ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2017. వాట్ అబౌట్ ద బేటీ బచావ్ బేటీ పడావ్? ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2015, January 22nd. దీని ఏంటిదంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్. ఇప్పుడు ఇవన్నీ చూసి మేడం ఇవన్నీ వస్తాయా, ఇంపార్టెంట్వే చెప్పండి, ఎందుకు అన్నీ చెప్తున్నారని అంటే చూడండి, ఇవేవో 9 or 10 టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్. అవన్నీ కన్సైజ్ చేసి నేను 40 minutesలో చెప్తున్నాను. ఒకవేళ ఇందులోకి వెళ్ళి ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా మనం దాన్ని ఎస్కేప్ చేయలేం కదా. సో చదవండి, ఏం కాదు, నాలెడ్జ్ పర్పస్ కోసం. అక్కడికి వెళ్ళి మనం జస్ట్ టిక్ పెట్టేది ఉంది. అండ్ అటాచ్ అంటే అర్థం చేసుకొని చదవండి. యూ విల్ రిమెంబర్ ఫర్ ద లాంగ్ టైమ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ యువర్ పోర్షన్ ఇన్ ద నోటిఫికేషన్. ఆల్రెడీ నోటిఫికేషన్లో ఇచ్చిన పోర్షనే చెప్తున్నాను. సో ఇది వస్తుందా రాదా అని మళ్ళీ సిల్లీ క్వశ్చన్స్ వేయకండి. ఓకే. The next question, in which year was the National Health Policy revised for the 3rd time in India? National Health Policy 3rd time ఎప్పుడు రివైజ్ అయ్యింది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: 1992, 2002, 2017, 2020. Did you guess the answer? It's a direct question. ఏ ఇయర్లో 3rd time రివైజ్ అయ్యింది అని అడుగుతున్నారు. సో హియర్ ఆప్షన్ సి, 2017 థర్డ్ టైం రివైజ్ అయింది. సెకండ్ టైం ఎప్పుడు? 2002లో. ఫస్ట్ టైం వెన్ ఇట్ వాస్ స్టార్టెడ్ 1983. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఇండియాస్ 12th 5-year ప్లాన్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్? అయితే 12th 5-year ప్లాన్ విచ్ ఇస్ ద లాస్ట్ ప్లాన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్. ఓకేనా, ఇందులో గోల్ ఏముండే అని అన్నారు. ఎవ్రీ 5 yearsకి ఒక గోల్ పెట్టుకొని దాని మీద 5 years వర్క్ చేస్తారనమాట. సో అలా 12th 5-year ప్లాన్లో గోల్ ఏంటిదని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ ఆర్: ఇంక్రీజింగ్ ద పాపులేషన్, రెడ్యూసింగ్ మెటర్నల్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ, ఫోకస్ ఆన్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రొడక్షన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్?
Direct question. It's an option B, reducing maternal and child mortality. The next question, which of the following is an example of a specialized community health services in India? అంటే స్పెషలైజ్డ్ సిఎస్సిస్ స్పెషల్ సర్వీస్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఇమ్యునైజేషన్ డ్రైవ్స్, పాలియేటివ్ కేర్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్, నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. డైరెక్ట్ క్వశ్చన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? It's an option B, palliative care programs. Okay, immunization drives, family planning services, national leprosy eradication programs, ఇవన్నీ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్. ఓకేనా, అవి ప్రమోటివ్ అండ్ ద ఎడ్యుకేషన్ మీద సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద నర్స్ ఇన్ ద పిఎస్సిస్ ఇన్ ఇండియా? అయితే నర్స్ అంటే రోల్ ఏంటిది పిఎస్సిలో అని అడుగుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కండక్టింగ్ స్పెషలైజ్డ్ సర్జరీస్, ప్రొవైడింగ్ ప్రమోటివ్, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ హెల్త్ కేర్ సర్వీసెస్, ప్రొవైడింగ్ ఓన్లీ ఎమర్జెన్సీ కేర్, రీసెర్చింగ్ న్యూ vaccines. Did you guess the answer? It's an option B, providing promotive, preventive and curative healthcare services. ఇవి మిగతా 3 అయితే దట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ఏ రోల్, నర్స్ రోల్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గవర్నమెంట్ స్కీమ్ ఫోకసెస్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ వెల్ బీయింగ్ త్రూ యోగా అండ్ వెల్నెస్ సెంటర్స్? ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్వచ్ఛ భారత్ అభియాన్, ఆయుష్మాన్ భారత్, బేటీ బచావ్ బేటీ పడావ్, ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఆల్రెడీ అన్ని స్కీమ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో యోగా అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎందులో వస్తుంది? Did you guess the answer? It's an option B, Ayushman Bharat. The next question, which committee was responsible for developing the primary health care model in India? Primary health care model ni ఏ కమిటీ డెవలప్ చేసిందని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బోర్ కమిటీ, ముదలైర్ కమిటీ, కర్టార్ సింగ్ కమిటీ, జా కమిటీ. Did you guess the answer? It's an option Boer Committee. And Boer Committee, it was started in the year 1979 and it also responsible for community oriented approach also. And coming to Mudaliar Committee, it was started in the year 1975 and it will be focused on the quality of medical education and healthcare delivery system. Kartar Singh Committee, it was started in the year 1973 and it will be focused on the decentralized of overall healthcare system. And JA Committee started in the year 1980 and it only recommended the 3-tier healthcare system in India. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవరాల్ ఆల్ కమిటీస్ ఏమంటారు, ఇంప్రూవింగ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ మీదనే ఇంప్రూవ్మెంట్ చేయడానికే వర్క్ చేశాయి. కొన్ని బుక్స్లో హెల్త్ టైర్ అంటే 3-tier సిస్టము పోర్ కమిటీ కూడా ప్రపోజ్ చేసిందని చెప్తారు. బట్ ద థింగ్ ఈజ్ ఏంటిదంటే దేర్ ఈజ్ ఓన్లీ స్లైట్ డిఫరెన్స్ ఇస్ దేర్, బట్ ఆల్ ఓవర్ కమిటీస్ వర్క్డ్ ఆన్ ద సేమ్ పర్పస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నేషనల్ ప్రోగ్రామ్ అడ్రసెస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అట్ ద కమ్యూనిటీ లెవెల్ ఇన్ ఇండియా? అంటే ఏ ప్రోగ్రామ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్స్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిజీజ్ అండ్ స్ట్రోక్, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్. డైరెక్ట్ క్వశ్చన్, యూ క్యాన్ గెస్ ద ఆన్సర్. డిడ్ యూ గెస్డ్ ఇట్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ సి, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది మెంటల్ అవేర్నెస్ గురించి చెప్తుంది అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1982. నేషనల్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్, ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2005 and main focuses on the health and the nutritional status at the below age 18 years children lo anamata. And about 2 we already discussed. The next question, what is the role of the nurse in the implementation of universal immunization program? సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో నర్సెస్ రోల్ ఏంటిది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ కోఆర్డినేటింగ్ విత్ ప్రైవేట్ హాస్పిటల్స్, అడ్మినిస్ట్రేటింగ్ వ్యాక్సిన్స్ అండ్ మెయింటైనింగ్ ఇమ్యునైజేషన్ రికార్డ్స్, డిస్ట్రిబ్యూటింగ్ మెడిసిన్స్, కండక్టింగ్ సర్జరీస్. డైరెక్ట్ క్వశ్చన్, డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, అడ్మినిస్ట్రేటింగ్ వ్యాక్సిన్స్ అండ్ మెయింటైనింగ్ ఇమ్యునైజేషన్ రికార్డ్స్.
The next question, which health program in India focuses on reducing the burden of preventable blindness? Okay, ఏ హెల్త్ ప్రోగ్రామ్ బ్లైండ్నెస్ ప్రివెన్షన్కి అంటే ఫోకస్ చేస్తుంది అని అడిగారు, డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్, స్వచ్ఛ భారత్ మిషన్, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. Did you guess the answer? Yes, it's an option B, National Program for Control of Blindness. It was started in the year 1976. క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తుండేనమాట ఎవరికైతే బ్లైండ్నెస్ ఉందో వాళ్ళకి. సో దే యూస్ టు ట్రీట్ ఇట్ అండ్ ప్రివెంటబుల్ మెజర్స్ కూడా హెల్త్ ఎడ్యుకేట్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్. And D, Bharat Pradhan Mantri Gram Sadak Yojana, it was started in the year 2000. దీని ఏం ఏంటిదనంటే రోడ్ కనెక్టివిటీస్ అనమాట టు ద విలేజెస్, ఓకేనా, రూరల్ ఏరియాస్ విలేజెస్. ఎందుకంటే టు అసెస్ ద ఎసెన్షియల్ థింగ్స్ లైక్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ వాళ్ళకి ఇంటరప్ట్ అవ్వద్దు, ప్రాబ్లమాటిక్ ఉండొద్దు. కాబట్టి వెదర్ దిస్ ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ అనమాట టు ద rural remote areas of the villages. The next question, which national health mission covers both rural and urban areas for health system strengthening in India? So the options they have given: National Rural Health Mission, National Urban Health Mission, National Health Mission, Pradhan Mantri Jan Arogya Yojana. Direct question. Question lone answer undi. Did you guess the answer? రూరల్ అర్బన్ ఏరియాస్ రెండింటిని కవర్ చేసేది ఒకటే సిస్టమ్, దట్ ఈస్ ఆప్షన్ సి, నేషనల్ హెల్త్ మిషన్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ న్యూట్రిషనల్ సపోర్ట్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ ట్యూబర్క్లోసిస్ పేషెంట్ ఇన్ ఇండియా? సో న్యూట్రిషనల్ సపోర్ట్ కోసము ట్రీట్మెంట్ కోసం టీబీ పేషెంట్స్కి ఏ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: నిక్షయ్ పోషణ్ యోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, మిడ్ డే మీల్ స్కీమ్, రాష్ట్రీయ కిషోర్ స్వస్థ్య కార్యక్రమ్. అన్నిటి గురించి మనం డిస్కస్ చేసినాం, ఒకటి తప్ప. డిడ్ యూ గెస్డ్ ఇట్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, నిక్షయ్ పోషణ్ యోజన, ఓకేనా. ఇది 2020లో స్టార్ట్ అయ్యింది. సో ఇందులో నిక్షయ్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో టీబీ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ మనము ఎంట్రీ చేస్తే వాళ్ళకి ఎవ్రీ మంత్ కొంచెం ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట, ఓకే, మనీ. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ అంటే న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ ఫుడ్ వాళ్ళు తీసుకోవడానికి ఈ మనీ యూజ్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. చూసారా, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నర్సెస్కి అవసరమా అని అంటే అవసరమే. ఎందుకంటే హెల్త్ ఈజ్ వాట్ ఈజ్ హెల్త్? హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్ వెల్బీయింగ్. సో ఓవరాల్ మనకి కావాలంటే ఇలాంటి సోషల్ ప్రోగ్రామ్స్ మనకు తెలిసి ఉండాలి. ఇలా నిక్షయ్ పోర్టల్ ఉంది ఒకటి అని మీలో ఎంతమందికి తెలుసు? ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ క్రూడ్ బర్త్ రేట్? క్రూడ్ బర్త్ రేట్ అంటే ఏంటిది? సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 ఉమెన్ ఆఫ్ reproductive age, number of live births per 1000 population in a year, number of pregnancies per 1000 women, number of deaths per 1000 population. Did you guess the answer? It's an option B, number of live births per 1000 population in a year. The next question, which of the following is a component of a family welfare services in India? ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్లో కింద ఇచ్చిన వాటిలో ఏది ఇంక్లూడ్ అయ్యి ఉంది అని అడుగుతున్నారు. సో దే ఆర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: ఇమ్యునైజేషన్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ప్లానింగ్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, ఫ్యామిలీ ప్లానింగ్. ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. The next question, which of the following methods is considered permanent method in family planning? So కింద ఇచ్చిన వాటిలో పర్మనెంట్ మెథడ్ ఏంటిదని అడిగారు. సో సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఓరల్ కాంట్రాసెప్టివ్స్, ఐయుడీస్, ట్యూబెక్టమీ, కాండమ్స్. Did you guess the answer? It's an option C, tubectomy, ఓకేనా, and it is a female permanent method. Condoms are the temporary method for males. Oral contraceptives and IUDs are the temporary method for women. The next question, what is the primary goal of the family welfare program in India? So family welfare program the aim ఏంటిదని అడిగారు. So here the options they have given: economic development, population stabilization, industrial growth, food security. Did you guess the answer? It's an option
B. Population stabilization. It's a direct question. The next question, which act was enacted to regulate and promote safe abortions in India? అంటే safe abortions చేసుకోవడానికి ఒక యాక్ట్ వచ్చింది, అది ఏది అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, ఫ్యామిలీ ప్లానింగ్ యాక్ట్ 1978, రిప్రొడక్టివ్ హెల్త్ యాక్ట్ 1985, నేషనల్ పాపులేషన్ యాక్ట్ 1992. Did you guess the answer? It's a direct question, no need of explanation. It's an option A, Medical Termination of Pregnancy Act, MTP Act అని అంటారు. ఏమంటారు 1971లో దీన్ని స్టార్ట్ చేశారు. ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ కన్సిడర్డ్ ద లీడర్ ఆఫ్ ద హెల్త్ కేర్ టీమ్ ఇన్ ఏ హాస్పిటల్ సెట్టింగ్స్. సో ఇది హెల్త్ టీమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. 8th పాయింట్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ నర్స్, డాక్టర్, ఫార్మసిస్ట్, అడ్మినిస్ట్రేటర్. ఇందులో ఎవరు హెల్త్ కేర్ టీమ్ లీడర్ in the hospital settings? Did you guess the answer? It's an option B, doctor. The next question, which healthcare professional is responsible for the safe administration of medications? So a healthcare professional responsible medications administrate cheyadaniki to the patients. Direct question it is. The options they have given nurse, pharmacist, laboratory technician, that is LT, dietitian. Did you guess the answer? Administration అని అన్నారు. సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ నర్స్, నర్సింగ్ ఆఫీసర్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఇన్ ద హెల్త్ కేర్ టీమ్? కమ్యూనిటీ హెల్త్ వర్కర్ది రోల్ ఏంటిది అని అడిగారు ఈ టీంలో. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ అడ్మినిస్టరింగ్ సర్జరీస్, డెలివరింగ్ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అట్ ద కమ్యూనిటీ లెవెల్, మేనేజింగ్ హాస్పిటల్ ఫైనాన్స్, సూపర్వైజింగ్ మెడికల్ రీసెర్చ్. Direct question. Did you guess the answer? It's an option B, delivering primary health care services at the community level. The next question, who is responsible for overall management of a hospital? Direct question. The options they have given, medical superintendent, nurse, health educator, patient. Ever responsible? It's an option A, medical superintendent. The next question, who manages the financial records and billing in a hospital setting? Ever manage chestar financial records and billings? So the option they have given, doctor, nurse, administrator, pharmacist. Direct question. It's an option C, administrator. Okay na, pharmacist వాళ్ళది ఏంటిది, they will manage or maintenance of the drugs. Okay na, వాటివి what distributing of drugs to the all the departments and the wards, వాటివి ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ చెక్ చేసుకోవడం ఫార్మసిస్ట్ వాళ్ళది. డైటీషియన్ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాలెన్స్డ్ డైట్ ప్రొవైడింగ్ టు ద పేషెంట్స్ అనమాట. సో దీస్ ఆర్ ద హెల్త్ టీమ్ మెంబర్స్ అనమాట. సో ఇలానే ఒక్కొక్కటి వస్తుంది, అందుకే ఐ హ్యావ్ టోల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ options only. The next question, what is the primary purpose of a health information system? The name itself it is telling, health information system, the main aim ఏంటిది అని అడిగారు. To improve public health, to provide diagnostic tools, to collect, store and manage health data, to train healthcare workers. Did you guess the answer? It's an option C, to collect, store and manage health data. The next question, which of the following is not a component of a health information system? Health information కి సంబంధించలేనిది కాంపోనెంట్ ఏది అని అడిగారు. సో ద డాటా కలెక్షన్, డాటా స్టోరేజ్, డాటా అనాలిసిస్, సర్జరీ ప్రొసీజర్స్. Did you guess the answer? It's an option D, surgery procedures. The next question, what type of data is primarily collected in the health information system? ఏ డాటా ఫస్ట్ కలెక్ట్ చేస్తారు అని అడిగారు. The options they have given, entertainment data, economic data, health related data, political data. హెల్త్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఏ డాటాని మనం కలెక్ట్ చేస్తాము? లాజికల్ క్వశ్చన్, రైట్? సో ఇస్ ద ఆప్షన్ సి, హెల్త్ రిలేటెడ్ డాటా. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిస్టమ్ ఈజ్ యూస్ టు స్టోర్ పేషెంట్స్ హెల్త్ రికార్డ్స్ ఎలక్ట్రానికలీ? సో ఏ సిస్టమ్ని యూస్ చేస్తాము హెల్త్ రికార్డ్స్ పేషెంట్వి స్టోర్ చేయడానికి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్, హాస్పిటల్, financial system, health information system, administrative system, education management system. Did you guess the answer? It's an option B, health information system.
ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ రిఫర్స్ టు? అంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ అంటే ఏంటిది? ఇప్పుడు కూడా ప్రీవియస్ దాంట్లో అనుకున్నాం కదా ఎలక్ట్రానికలీ అని అంటే అసలు ఏంటిది అని అడుగుతున్నాడు. ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ హాస్పిటల్ ఫైనాన్సెస్, ఏ పేషెంట్ డిజిటల్ హెల్త్ రికార్డ్, ఏ మెడికల్ జర్నల్, మెడికల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. ఏంటిది ఇది? డిడ్ యూ గెస్ట్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఏ పేషెంట్స్ డిజిటల్ హెల్త్ రికార్డ్. ఓకే, డిజిటల్ అంటే ఇప్పుడు అన్నీ డిజిటల్ అయిపోయాయి కదా, సిస్టంలో డాటాలో రికార్డ్ చేయడం. దట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ద హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్త్ డాటా కలెక్షన్ అట్ ద నేషనల్ లెవెల్ ఇన్ ఇండియా? సో ఏ ఆర్గనైజేషను హెల్త్ డేటాని కలెక్ట్ చేసి పెడుతుంది నేషనల్ లెవెల్లో అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్, WHO, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఆల్రెడీ అన్నీ డిస్కస్ చేసాము ఎక్సెప్ట్ వన్. డిడ్ యూ గెస్ట్? Yes, it's a B, National Health Systems Resource Center. So it was started in the year 2007 and it will supports the National Health Mission programs-కి సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇండియాలో కంట్రీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటిది అని డాటా కలెక్ట్ చేసి పెడితే దానికి తగ్గట్టుగా వాట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అనేది తెలుస్తుంది. దానికోసం ఈ డాటా అనేది కలెక్ట్ చేస్తారు. The next question, what is the major challenges in implementing health information system in India? సో హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేజర్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్, డాటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ నర్సెస్ అండ్ ఓవర్ పాపులేషన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, డాటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్. The next question, in which year was the National Health Portal of India launched? National Health Portal of India ఎప్పుడు లాంచ్ అయ్యిందని అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ 2005, 11, 14, 2020. Did you guess the answer? It was launched in the year 2014. The next question, which of the following is a global health agency? కింద ఉన్న వాటిలో గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ ఏది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: WHO, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్, యూనిసెఫ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, WHO. WHO విల్ కన్సిడర్ యాజ్ అ గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ. మిగతావి ఇండియావే రిలేటెడ్ టు. యూనిసెఫ్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ బట్ ఇట్ విల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ద చిల్డ్రన్. WHO మటుకు గ్లోబలీ ఎవ్రీవన్ అంటే అందరి మీద ఫోకస్ చేస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హెల్త్ ఏజెన్సీ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ పబ్లిక్ హెల్త్ ఇన్ ఇండియా? అంటే ఏ ఏజెన్సీ పబ్లిక్ హెల్త్ని మేనేజ్ చేస్తుంది ఇండియాలో అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: WHO, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వరల్డ్ బ్యాంక్, యునెస్కో. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఐఎమ్ టైర్డ్. వాట్ అబౌట్ యూ పీపుల్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ICMR. So the next question, which Indian health agency is responsible for the regulation and quality control of pharmaceuticals? అంటే ఇండియాలో ఏ ఏజెన్సీ ఫార్మసీ అంటే మెడిసిన్స్ది క్వాలిటీని రెగ్యులేట్ ఎవరు చేస్తారో అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: నేషనల్ హెల్త్ మిషన్, నో. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్. I think you have guessed the answer. It's an option C, Central Drug Standard Control Organization, CDSCO. The next question, which international health agency is primarily focused on fighting hunger and malnutrition? అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ఏజెన్సీ హంగర్ అండ్ మాల్న్యూట్రిషన్ మీద ఫైట్ చేస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: WHO, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, యూనిసెఫ్, రెడ్ క్రాస్. I think you have guessed the answer. WHO, the UNICEF, World Food Program. మీకు ఐడియా ఉండాలి వీటి గురించి, అందుకే ఐఎమ్ డిస్కసింగ్ దిస్ ఆల్ విత్ యూ. Finally, we come to the end of this video. We have already discussed the important MCQs, mostly MCQs.
రిలేటెడ్ టు ద కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ టూ. ఓకేనా? సో ఇదొక వీడియో చూస్తే చాలు, యూ విల్ ఏబుల్ టు ఆన్సర్ ద MCQs విచ్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఆర్ దిస్ టాపిక్. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో చేయడానికి నాకు 3 days టైం పట్టింది. సో ప్లీజ్ encourage me to like and comment me in the comment section. Okay, until then, take care, bye. We will meet in the next video with another new topic. Okay, all the best for your preparations. If you make a bad man sing, oh,